మద్యం పాలసీ కేసులో కవితను సిబిఐ అరెస్టు చేసింది. లిక్కర్ పాలసీ కేసులో మార్పులకు సంబంధించి కవితను అరెస్టు చేసింది. ఈ నెల 6వ తేదీన తీహార్ జైల్లో సిబిఐ కవితను ప్రశ్నించింది. సిబిఐ ఎంక్వైరీని సవాల్ చేస్తూ కవిత కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్టు చేసి తీహార్ జైల్లో సిబిఐ కవితను ప్రశ్నిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. సో శివ, ఇప్పటికే చూసుకుంటే సాధారణ బెయిల్ కూడా కావాలని పిటిషన్ దాఖలు చేశారు కవిత. అయితే ఓవరాల్ గా ప్రతిదీ కూడా కోర్టులో అన్ని వాదనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి లేటెస్ట్ గా ఉన్న అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రత్న, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను సిబిఐ కొద్దిసేపటి క్రితమే తిహార్ జైల్లో అరెస్ట్ చేసింది. ఈరోజు సెలవు కావడంతో, రంజాన్ హాలిడే కావడంతో రేపు రౌజెన్యూ కోర్టులో న్యాయమూర్తి కావేరి బవేజ్ ముందు హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత సిబిఐ కస్టడీ కోరే అవకాశం కనిపిస్తోంది. కస్టడీ ఇచ్చిన తర్వాత కవితను సిబిఐ ఆఫీస్కు, సిబిఐ కార్యాలయానికి లోధి రోడ్లో ఉన్న సిజివ కాంప్లెక్స్లో కవితను అక్కడికి తరలిస్తారు. తరలించిన తర్వాత ఎన్ని రోజులైతే రౌజెన్యూ కోర్టు న్యాయమూర్తి కస్టడీ ఇస్తారో ఆ కస్టడీ అన్ని రోజులు కూడా సిబిఐ కార్యాలయంలోనే కవితను ఉంచి విచారించబోతున్నారు. ఇక ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 15వ తేదీన హైదరాబాద్లో కవితను హాజరుపరిచిన తర్వాత 16వ తేదీన రౌజెన్యూ కోర్టులో హాజరుపరిచారు. హాజరుపరిచిన తర్వాత 10 రోజులు ఈడీ కస్టడీ ఇచ్చారు. కస్టడీ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. పొడిగించిన తర్వాత 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చిన నేపథ్యంలో, అంటే రెండవసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. 23వ తేదీ వరకు తిహార్ జైల్లో ఉండాల్సి ఉంది. కానీ ఈ నెల 6వ తేదీన సిబిఐ కూడా రౌజెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి సిబిఐ మేము కూడా విచారిస్తాము కవితను కోరిన నేపథ్యంలో సిబిఐ దాఖలు చేసిన పిటిషన్కు అనుమతించిన నేపథ్యంలో 6వ తేదీన కవితను విచారించారు. దాదాపు 3 గంటల పైగా కవితను విచారించినట్లుగా తెలుస్తోంది. గతంలో ఏదైతే 2022 డిసెంబర్ 11న కవితను మొదటిసారి సిబిఐ విచారించిన తర్వాత మళ్ళీ ఈడీ నోటీసులు జారీ చేసింది మార్చిలో 3 రోజుల పాటు సుదీర్ఘంగా 30 గంటల పాటు ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఈడీ అధికారులు విచారించిన తర్వాత ఇక రీసెంట్గా మార్చి 15న ఈడీ అధికారులు అదుపులో తీసుకున్నారు. తర్వాత ఫిబ్రవరి 26వ తేదీని కూడా సిబిఐ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తన పిఏ ఎవరైతే ఉన్నారో వ్యక్తిగత సహాయకుడు అశోక్ కుమార్ కౌశిక్ ఏదైతే వాంగ్మూలం ఇచ్చారో 164 సిఆర్పిసి కింద అప్రూవర్గా మారుతున్నట్లు సిబిఐకి వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో కవితను నిందితురాలుగా చేరుస్తూ ఫిబ్రవరి 26న నోటీసులు జారీ చేశారు విచారణకు హాజరు కావాలని. కానీ కవిత విచారణకు హాజరు కాలేదు. తర్వాత పరిణామాల నేపథ్యంలో మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళా సిబిఐ విచారించింది. 6వ తేదీన తిహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ విచారించి ఈ రోజు అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. అరెస్ట్ చేశారు. ఇక ఈ రోజు సెలవు కావడంతో రేపు రౌజెన్యూ కోర్టులో హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత 5 రోజులు లేదా 7 రోజులు సిబిఐ కస్టడీకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తీసుకున్న తర్వాత రౌజెన్యూ కోర్టు నుంచి సిబిఐ కార్యాలయానికి కవితను తరలిస్తారు. ఈ కస్టడీ అనే రోజులు సిబిఐ కార్యాలయంలో ఉంటారు. ఇక ఈ కస్టడీలో ఉన్న రోజులు కూడా సిబిఐ అధికారులు కవిత నుంచి ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి అవినీతి జరిగిందని ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఆ ఆరోపణలకు సంబంధించి ఈ 100 కోట్ల ముడుపులు కానీ ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో కవిత హస్తం ఏంటి, అధిక లాభాలు పొందేందుకు ఎక్కడెక్కడ ఎవరెవరికి జోన్లు కేటాయించారు, మరోవైపు సౌత్ గ్రూప్లో ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కవిత ఇతర గ్రూప్ సభ్యులు ఎవరుతున్నారు సౌత్ గ్రూప్లో వారందరూ కూడా 100 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించిన నేపథ్యంలో ఎవరెవరు ఎంత ఇచ్చారు, ఆ ముడుపులు ఇవ్వడానికి ప్రతిఫలంగా ఏం మీకు లబ్ధి పొందారు అనే దానిపై కూడా ప్రధానంగా ఈ కస్టడీలో ఉన్న రోజులు కూడా కవితను సిబిఐ అధికారులు విచారించే అవకాశం కనిపిస్తుంది. కస్టడీ ముగిసిన తర్వాత మళ్ళీ కస్టడీ పొడిగించే ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ సిబిఐ కేసులో కూడా జ్యుడిషియల్ కస్టడీ విధిస్తారు. అంటే ప్రాసెస్ ఇదంతా కూడా 2021-22 ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి జరుగుతున్న ప్రాసెస్లో భాగంగానే ఇది 1 by 1 ఇదంతా జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ముందు ఈడీ అదుపులోకి తీసుకోవడం, తర్వాత మరికొన్ని రోజులకు సిబిఐ అదుపులోకి తీసుకోవడం. గతంలో కూడా ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని కూడా ఫిబ్రవరి గత సంవత్సరం 2023 ఫిబ్రవరి 26న సిబిఐ విచారించింది. అదే రోజు అదుపులోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఏదైతే కస్టడీ ఇచ్చారో కస్టడీ ఇచ్చిన సందర్భంలో కస్టడీ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి తిహార్ జైలుకు తరలించారు. తిహార్ జైలుకి తరలించిన నేపథ్యంలో ఇటు ఈడీ కూడా తాము కూడా విచారించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 3 రోజుల పాటు విచారించేందుకు అనుమతి ఇచ్చారు. ఆ 3 రోజుల వ్యవధిలో ఇటు మనీష్ సిసోడియాను విచారించిన తర్వాత తాము కూడా అరెస్టు చేస్తున్నట్లు కూడా తెలిపారు. అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఇటు ఈడీ కార్యాలయానికి మళ్ళా కస్టడీకి సంబంధించి విధించిన నేపథ్యంలో మనీష్ సిసోడియాకు గతంలో ఈడీ 12 రోజుల కస్టడీ ఇచ్చింది. ఆ కస్టడీ ముగిసిన తర్వాత ఇటు సిబిఐ ఈడీ ఈ 2 కేసుల్లో కూడా మనీష్ సిసోడియాను తిహార్ జైలుకు తరలించారు. ఇప్పుడు కవిత కూడా సేమ్ సిచ్యువేషన్ ఎదురైంది. మొదట ఈడీ గత నెల 15వ తేదీన విచారించిన నేపథ్యంలో
15వ తేదీన అదుపులో తీసుకుంది. తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి ఈడీ కస్టడీ ఇచ్చారు 10 రోజులు. తర్వాత జ్యుడిషియల్ కస్టడీ. ఇప్పుడు రెండోసారి జ్యుడిషియల్ కస్టడీ కొనసాగుతుంది. జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే తిహార్ జైల్లో ఉండగానే కవితను 6వ తేదీన సిబిఐ అధికారులు విచారించిన తర్వాత రేపు రౌజని కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోరతారు. కస్టడీ తీసుకున్న తర్వాత ఈ కస్టడీ వ్యవధిలో అంటే దాదాపు మొదట 10 రోజుల కస్టడీ కోరే అవకాశం ఉంది. దాంట్లో దాదాపు 5 రోజుల నుంచి 7 రోజులు కస్టడీ ఇస్తారు. ఆ కస్టడీ ముగిసిన తర్వాత మళ్ళీ కస్టడీ కోరతారు. అలా దాదాపు 10 నుంచి 12 రోజులు రెండు సార్లుగా కస్టడీ ఇచ్చిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి తరలిస్తారు. ఇక 2 కేసుల్లో కూడా ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్, అలాగే అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సిబిఐ కేసులో 2 కేసుల్లో కూడా కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించే అవకాశం కనిపిస్తుంది. ఈ లోపు కవిత బెయిల్కు పిటిషన్ దాఖలు చేయడం, దానికి సంబంధించి వాయిదాల పరం కొనసాగుతూ వస్తుంది. తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత 60 నుంచి 90 రోజులలోపు మొదట ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేస్తుంది. దాఖలు చేసిన తర్వాత దాంట్లో ఏదైతే మెన్షన్ చేస్తారో మొదటి నుంచి కవిత ఏ విధంగా అయితే ఆరోపణలు ఎదుర్కొంటూ దానికి సంబంధించి మొత్తం డీటెయిల్గా ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు. ఇక 3 నెలల లోపు అయితే కవితకు ఈడీ కేసులు బెయిల్ వచ్చే అవకాశం ఉండదు. మళ్ళీ తర్వాత సిబిఐ కూడా అరెస్ట్ చేసిన తర్వాత 60 నుంచి 90 రోజులలోపు మళ్ళీ బెయిల్ ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు. దాఖలు చేసిన తర్వాత ఇటు సిబిఐ కేసులో కూడా 3 నెలలలోపు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఏ ఒక్కరికి కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి మొదటి నుంచి చూస్తే కనుక 2021-22 ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ సంబంధించి కానీ ఇటు అవినీతి జరిగినట్లు సిబిఐ కేసుల్లో కానీ మొత్తం ఎవరికి కూడా 6 నెలల లోపు ఎవరికి బెయిల్ వచ్చిన దాఖలాలు, 6 నెలల తర్వాత కూడా ఈ హెల్త్ గ్రౌండ్స్లోనే వారి కుటుంబ సభ్యులకు బాగోపోవడం, లేదా వారికి బాగోపోవడం, హాస్పిటల్లో చూపించుకోవడం, ఇటువంటి కారణాల వల్ల 2 వారాలు, 3 వారాలు లేదా 4 వారాలు, 5 వారాలు ఇలా బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి లొంగిపోవడం ఇలా జరుగుతూ వస్తుంది. కొంతమంది అప్రూవర్గా మారిన నేపథ్యంలో అప్రూవర్గా మారే సందర్భంలో వారు కూడా ముందుగా హెల్త్ గ్రౌండ్స్లో బెయిల్ ఇచ్చిన తర్వాత కొంతమంది అప్రూవర్గా మారారు. ఇలా ఈ ప్రాసెస్ అంతా ఇలా జరుగుతున్న నేపథ్యంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కీలకంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కానీ, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మరోవైపు సంజయ్ సింగ్, ఇతర సీనియర్లు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ అదుపులో తీసుకోవడం, వారందరికీ కూడా కొంతమంది తమకు ఎటువంటి పాపం తెలియదు, కేవలం వ్యాపారంలో భాగంగా మేము వచ్చాము తప్ప మాకే లాస్ అయిందంటూ కూడా కొంతమంది మాకు ఎటువంటి అవినీతిలో భాగస్వామ్యం లేదు, ఎటువంటి అవినీతికి పాల్పడలేదంటూ కూడా ఇటు మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి వీరందరూ కూడా మేమే లాస్ అయ్యామంటూ కూడా మొదటి నుంచి ఏం జరిగింది అనేది కూడా డీటెయిల్గా వివరిస్తాం, అప్రూవర్గా మారిపోతామని తెలిపిన నేపథ్యంలో వారందరి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత 164 సిఆర్పిసి కింద రౌజోని కోర్టులో గత న్యాయమూర్తి ఎంకే నాగపాల్ ముందు వారితో లిఖితపూర్వకంగా లెటర్ రాపించడం, మరోవైపు ఆన్ ద రికార్డు స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత వారందరూ అప్రూవర్గా మారుతున్నట్లు రౌజోని కోర్టు అనుమతించిన నేపథ్యంలో వారందరూ కూడా అప్రూవర్గా మారారు. మరోవైపు నార్త్ గ్రూప్కి సంబంధించి కూడా కొంతమంది దినేష్ అరోరా కానీ ఇతర కొంతమంది వ్యాపారవేత్తలు అప్రూవర్గా మారారు. వారు కూడా వారిచ్చిన సమాచారం ఆధారంగా మిగతా ఎవరైతే వ్యాపార సంబంధాలు ఉన్నాయో వారందరూ కూడా అదుపులో తీసుకోవడం, విచారించడం జరుగుతోంది. ఇక ఫైనల్ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం కూడా ఇక ఫైనల్ స్టేజ్కి చేరిందని మనం ఇప్పుడు చెప్పుకోవాలి. ఎందుకంటే దీంట్లో కీలకంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కానీ ఇటు సౌత్ గ్రూప్ సంబంధించి కవితపై కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు. సౌత్ గ్రూప్లో కవిత కీలకంగా వ్యవహరించారు. వారిద్దరికి సంబంధించి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ఈడీ ఆరోపణలు చేస్తోంది. దానిలో భాగంగానే ఈడీకి సంబంధించి కేసు కొనసాగుతోంది. మనీ లాండరింగ్కి సంబంధించి ఇప్పుడు సిబిఐకి సంబంధించి కవితను ఆల్రెడీ విచారించారు కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు. అంటే అదుపులో తీసుకున్నట్లే ఇప్పుడు రేపు కస్టడీ ముగిసిన తర్వాత కస్టడీకి తీసుకుని దాదాపు 5 నుంచి 7 రోజుల పాటు సిబిఐ కార్యాలయంలో విచారిస్తారు. ఇక నెక్స్ట్ నార్త్ గ్రూప్కు సంబంధించి ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైల్లో ఉన్నారు కాబట్టి తిహార్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్ కూడా సిబిఐ విచారించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ ప్రాసెస్ కూడా మరో 2-3 కేజ్రీవాల్కి సంబంధించి పిటిషన్ దాఖలు చేయడం, అనుమతి తీసుకోవడం, అరవింద్ కేజ్రీవాల్ విచారించడం, మళ్ళీ సిబిఐ కూడా అరెస్ట్ చేయడం, కస్టడీ కోరడం, ఇదంతా కూడా ప్రాసెస్ ప్రకారం మొత్తం మొదటి నుంచి జరుగుతున్న దాన్ని బట్టి ఈ ప్రాసెస్ కూడా అలాగే జరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తం చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి సిబిఐ కేసులో కవితను అరెస్ట్ చేశారు. రేపు రౌజన్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత కస్టడీ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ శివ, అయితే ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న కవితను సిబిఐ అరెస్టు చేసినట్లు కూడా ప్రకటించింది. అయితే మొన్న 6వ తారీఖును కూడా ఆమెని ప్రశ్నించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయంటారు? అంటే ఇంతకుముందు చెప్పినట్లుగా అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి కవిత పైన. ఏదైతే మొదట ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి సౌత్ గ్రూప్లో కవితకు అత్యంత సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అభిషేక్ బోయిన్పల్లిని మొదట సౌత్ గ్రూప్లో సిబిఐ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత సిబిఐ కేసులో బెయిల్ వచ్చిన మరుసటి రోజే ఈడీ అదుపులోకి తీసుకుంది. అంటే సిబిఐ అదుపులోకి తీసుకున్న తర్వాత అభిషేక్ బోయిన్పల్లి ఇచ్చిన సమాచారం కానీ, వారి వ్యాపార భాగస్వాములు కానీ, అభిషేక్ బోయిన్తో గతంలో ఎవరైతే సౌత్ గ్రూప్ సంబంధించి కొంతమంది ఒక దినపత్రికకు సంబంధించిన యజమానికి కూడా, ఒక ఓనర్కి కూడా గతంలో నోటీసులు జారీ చేశారు. వారిని విచారించిన పరిస్థితి గతంలో కనిపించింది. అంటే అభిషేక్ బోయిన్పల్లికి ఆ దినపత్రిక ఓనర్కి మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ట్రాన్సాక్షన్ జరిగిన నేపథ్యంలో కొన్ని అంటే దాదాపు 2 కోట్ల రూపాయల నుంచి 3 కోట్ల వరకు ఆర్థిక లావాదేవీలు జరిగాయి. దానికి సంబంధించి విచారించినట్లుగా తెలుస్తోంది. మరికొంతమందిని కూడా అభిషేక్ బోయిన్పల్లికి ఉన్న సంబంధాలు, వ్యాపార సంబంధాలు కానీ, ఇతర ట్రాన్సాక్షన్స్, వాట్సాప్ చాటింగ్ కానీ, కాల్ డేటా ఆధారంగా మరికొంతమందిని విచారించారు. తర్వాత సౌత్ గ్రూప్లో
శరత్చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, శ్రీనివాసరెడ్డి, బినయ్ బాబు వీరందరినీ కూడా 1 by 1 అందరినీ కూడా విచారిస్తూ వస్తున్నారు. ఇక వారందరితో ఉన్న సంబంధాల మేరకు అభిషేక్ బోయినపల్లి, మొదట అభిషేక్ బోయినపల్లి కానీ అరుణ్ రామచంద్రపల్లి కానీ వీరందరూ ఇచ్చిన సమాచారం మేరకు కవితను గతంలో అదుపులో నోటీసులు ఇచ్చి 2022 డిసెంబర్ 11న విచారించిన నేపథ్యంలోనే మరింత విచారించాల్సిన అవసరం ఉంది. మళ్ళా విచారణకు అవసరమైతే మళ్ళీ పిలుస్తామంటూ కూడా కవితకు చెప్పి అక్కడ నుంచి సిబిఐ అధికారులు వెనుదిరిగిన పరిస్థితి కనిపించింది. తర్వాత ఈడీ అధికారులు మళ్ళీ సీన్లోకి ఎంటర్ అయ్యి మార్చి నెలలో 2023 మార్చి నెలలో నోటీసులు ఇచ్చారు. అలా 3 రోజుల పాటు కవితను ఢిల్లీ ఈడీ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించారు. ఏదైతే మనీ లాండరింగ్ కేసులో ఏవైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఇటు సిబిఐ కేసులో కూడా వాళ్ళ ప్రధాన కారణాలు ఏంటి, దానివల్ల ఎంత లబ్ధి పొందారు, ప్రభుత్వ ఆదాయానికి ఎంత గండిపడింది అనేది ప్రధానంగా ఇక్కడ సిబిఐ కానీ ఈడీ కానీ దర్యాప్తు చేస్తుంది. దానిలో భాగంగా అంటే అప్పటి వరకు ప్రభుత్వ హయాంలో ఉన్న ఢిల్లీ లిక్కర్ పాలసీ విధానాన్ని ప్రైవేట్ పరం చేయడానికి తీసుకున్న కారణాలు ఏంటి అంటే ప్రైవేట్ పరం చేయడం వల్ల 9,000 కోట్ల లాభం వస్తుందనేది ప్రధానంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కానీ వారి మంత్రివర్గం కూడా నిర్ణయించిన నేపథ్యంలో ఇది ప్రైవేట్ పరం చేయడం ద్వారా లాభాలు వస్తాయనేది ప్రధానంగా ప్రభుత్వం భావించింది. కానీ ఈ ప్రైవేట్ పరం చేయడం వల్ల దాదాపు 8,000 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు గండిపడింది అనేది ఇటు ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్ గుర్తించిన నేపథ్యంలో దీనిపై ఒక ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో మొత్తం తీగలాగితే డొంక కదిలిన చందంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇటు నార్త్ సౌత్ గ్రూప్లో ఉన్న లింకులన్నీ కూడా 1 by 1 బయటపడ్డాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలు అనేవి నార్త్ గ్రూప్ రావడం, అది అరవింద్ కేజ్రీవాల్కి రావడం, అవి 2022 గోవా ఎన్నికల్లో వినియోగించడం, దాని తర్వాత అటు గోవాలోను ఇటు పంజాబ్లోను దీన్ని లింకులు అనేవి ఉన్నాయని సమాచారం నేపథ్యంలో ప్రతి ఒక్క చోట కూడా ఈడీ సోదాలు చేసింది. వారందరికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కానీ కొంతమంది విచారణకు పిలవడం కానీ ఇదంతా జరుగుతూ వస్తుంది. దీనిలో భాగంగా ఇటు కవితకి సంబంధించి కూడా ఇటు నార్త్ గ్రూప్లో కూడా అందరితో నార్త్ గ్రూప్లో ఇండస్ట్రీకి సంబంధించి సమీర్ మహేంద్రు కంపెనీలో 33% వాటా కొనుగోలు చేశారు. దీంట్లో కీలకంగా వ్యవహరించారు కవిత అనేది ప్రధానంగా. అంటే ఏదైతే 100 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారో దానికి ప్రతిఫలంగా అధిక లాభాలు వచ్చే విధంగా జోన్లను ఈ లిక్కర్ జోన్లను కేటాయించారనేది ఒక ఆరోపణ వస్తుంది. దానికి సంబంధించి అభియోగాలు అనేవి ఇటు సిబిఐ కానీ ఈడీ కానీ గతంలో ఏదైతే మొదట్లో షార్ట్ షీట్లు దాఖలు చేశారో 2022 జనవరి ఫిబ్రవరిలో కొన్ని షార్ట్ షీట్లు దాఖలు చేశారు. ఇటు సిబిఐ 10,000 పేజీలతో, మరోవైపు ఈడీ 3 నుంచి 4,000 పేజీలతో షార్ట్ షీట్ దాఖలు చేశారు. దానికి తర్వాత అనుబంధ షార్ట్ షీట్లు కూడా ఈ 2 దర్యాప్తు సంస్థలు దాఖలు చేశాయి. దీంట్లో ప్రతి షార్ట్ షీట్లో కూడా కవితకు సంబంధించి భాగస్వామ్యం అనేది ఉంది అనేది ప్రతి ఒక్క అరెస్ట్ అయిన ప్రతి ఒక్క నిందితుడు కూడా చెప్పిన నేపథ్యంలో ప్రతి ఒక్క సందర్భంలో కూడా కవిత ఎవరెవరితో మాట్లాడారు, ఎప్పుడప్పుడు ఎక్కడ మీట్ అయ్యారు అనేది కూడా ప్రధానంగా ఈ అభియోగాలు ప్రతి ఛార్జ్ షీట్లో, అదనపు ఛార్జ్ షీట్లో కానీ ఈ మెయిన్ ఛార్జ్ షీట్లో కూడా ఈడీ సిబిఐ అభియోగాలు నమోదు చేస్తూ వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఇది సౌత్ గ్రూప్కు సంబంధించి కానీ నార్త్ గ్రూప్కు సంబంధించి కానీ మధ్య ట్రాన్సాక్షన్స్ జరిగిన విధానం కానీ వారి దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఏదైతే ఆధారాలు సేకరించామో అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆధారాలతోనే ఇటు అరవింద్ కేజ్రీవాల్ కవితను అరెస్ట్ చేశామనేది ఈడీ తెలుపుతోంది. ఇదే ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, మేము కూడా విచారించాలనేది సిబిఐ సీన్లోకి ఎంటర్. ఇప్పుడు సిబిఐ కవితను విచారించిన తర్వాత అదుపులోకి తీసుకుంది. మరో 2-3 రోజుల్లో అరవింద్ కేజ్రీవాల్ కూడా సిబిఐ విచారించే అవకాశం కనిపిస్తుంది. ఇక మొత్తం ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, విధి విధానాలు, మార్పుల్లో ఇటు విజయ్ నాయర్ ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మీడియా కోఆర్డినేటర్ ఎవరైతున్నారో గవర్నమెంట్లో విజయ్ నాయర్ ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ సంబంధించి డ్రాఫ్ట్కి సంబంధించి ఎప్పటికప్పుడు రూపకల్పన ఏ విధంగా ఉంది, ఎవరెవరికి జోన్లు కేటాయిస్తారనే దాని కూడా ఎప్పటికప్పుడు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సూచనలతో కవితతో మాట్లాడినట్లుగా కూడా ఇటు సిబిఐ కానీ ఈడీ కానీ గతంలో దాఖలు చేసిన షార్ట్ షీట్లలో అభియోగాలు నమోదు చేసింది. దాని ఆధారంగానే కవితకు సంబంధించి అమిత్ అరోరా మొదట మనీష్ సిసోడియాకి సంబంధించి వ్యాపార భాగస్వామి మనీష్ సిసోడియా మిత్రుడు అమిత్ అరోరాను అరెస్ట్ చేసిన సందర్భంలో అమిత్ అరోరా అరెస్ట్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అమిత్ అరోరాకు సంబంధించి అమిత్ అరోరా ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సందర్భంలోనే కవిత మార్చిన ఫోన్ నెంబర్లు, కవిత అప్పటి వరకు ఎన్ని ఫోన్లు వాడారు, ఎన్ని ఫోన్లు ధ్వంసం చేశారు అనేది కూడా డీటెయిల్గా ఆ ఛార్జ్ షీట్లో నమోదు చేశారు. దాదాపు 10 ఫోన్లను ధ్వంసం చేశారు, 2 ఫోన్ నెంబర్లను మార్చారు, ఫోన్ నెంబర్లు కూడా మారుస్తూ వస్తున్నారు. ఎందువల్ల మార్చాల్సి వచ్చింది అనేది ప్రధానంగా ఈడీ కొన్ని ఆరోపణలు చేసింది. దానికి సంబంధించి కూడా ఈడీ విచారణల సందర్భంగా నేను ఎటువంటి ఫోన్లను ధ్వంసం చేయలేదంటూ కూడా ఏదైతే ఈడీ ఆరోపిస్తూ వచ్చిందో ఆ 10 ఫోన్లను కూడా ఈడీ విచారణ సందర్భంగా గతంలో ఏదైతే మార్చి నెలలో విచారించారో ఆ సందర్భంలో 30 గంటల పాటు 3 రోజుల పాటు విచారించిన నేపథ్యంలో ఆ 10 ఫోన్లను కూడా లాస్ట్ డే 3వ రోజు విచారణ సందర్భంలో 10 ఫోన్లను కూడా సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసిన తర్వాత ఈడీ కూడా కొన్ని ఆరోపణలు చేసింది. అంటే ఏదైతే మేము ఆరోపణలు చేస్తాం దానికి సంబంధించి ఈ ఫోన్లని సబ్మిట్ చేశారు, కానీ దాంట్లో ఆధారాలను కూడా కవిత ధ్వంసం చేశారు అనేది ఈడీ ఆరోపిస్తూ వస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కవిత కీలకంగా వ్యవహరించారు. అంటే మొదటి నుంచి కూడా చెప్తుంది ఒకటే, సౌత్ గ్రూప్లో కవితనే కీలకంగా వ్యవహరించారు. ఇటు నార్త్ గ్రూప్లో సమీర్ మహేంద్రు,
మనీష్ సిసోడియా, మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ వీరు అంతా వ్యవహరించారు కీలకంగా. మరోవైపు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్కి సంబంధించి కానీ విజయ్ నాయర్, దినేష్ అరోరా వీరందరూ కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించి కానీ, సౌత్ గ్రూప్తో మాట్లాడడం కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ, ఎక్కడెక్కడ సమావేశాలు నిర్వహించాలనే దానిపై కూడా వారందరూ కూడా ముందు కవితతో మాట్లాడిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్కు సూచనలు ఇవ్వడం, సమాచారం ఇవ్వడం, మనీష్ సిసోడియాకి సమాచారం ఇవ్వడం. అంటే ఆ సందర్భంలో మనీష్ సిసోడియా ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నారు. ఇదంతా కీలకంగా మనీష్ సిసోడియా కనుసన్నలో జరిగింది. తర్వాత ఇద్దరు కూడా మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుకున్న తర్వాత అసలు దీని డ్రాఫ్ట్ రూపకల్పనకు సంబంధించి సాధ్యాసాధ్యాలు అసలు ఏ విధంగా ఉండాలి, రూపొందించడం వల్ల ప్రభుత్వానికి కానీ లాభం ఏ విధంగా ఉంటుంది, జోన్లు పొందిన వారికి ఎంతవరకు లాభం ఉంటుంది అనే దానిపై కూడా ఒక ఎక్సైజ్ కమిషనర్తో, ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్తో ఒక కమిటీని ఏర్పాటు చేసి 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడా నివేదికను సమర్పించిన తర్వాత మరొక 3 మంత్రులతో హై పవర్ కమిటీని కూడా అరవింద్ కేజ్రీవాల్ ఏర్పాటు చేసిన తర్వాత వారు కూడా 1 నెల వ్యవధిలో కమిటీ నివేదికను అరవింద్ కేజ్రీవాల్కు సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఆ నివేదికను ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన చేసిన తర్వాత ప్రభుత్వానికి ఎంత లాభం వస్తుంది అనేది డ్రాఫ్ట్ రూపంలో దాన్ని రూపొందించి లెఫ్టినెంట్ గవర్నర్కు మార్చి నెలలో 2021 మార్చి నెలలో దీన్ని పంపించారు. పంపించిన తర్వాత 4 నెలల పాటు తన దగ్గరే ఉంచుకున్న గవర్నర్ 4 నెలల వ్యవధి తర్వాత మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్కు పంపించారు. పంపించిన తర్వాత కొన్ని కండిషన్స్తో ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన విధి విధానాలు రూపొందించాలి, ప్రతి దాంట్లో కూడా తనను సలహాలు తీసుకోవాలి అనేది ప్రధానంగా కొన్ని కండిషన్స్ పెట్టి అరవింద్ కేజ్రీవాల్కి పంపించారు. తర్వాత ఈ డ్రాఫ్ట్ రూపకల్పన అనేది మళ్ళీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మొత్తం అంతా కూడా కలిసి దీనిపై ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే దీంట్లో ఎవరైతే వ్యాపార సంబంధించి కానీ వారి అనుచరులకు ఎవరైతే జోన్లు కేటాయించారో ఆ మినిస్టర్స్ అందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా ఈడీ విచారణకు పిలవడం, తర్వాత అరెస్ట్ చేయడం. దానిలో భాగంగానే మనీష్ సిసోడియాని పిలిచారు. మొదల జనవరి 20 లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 26న సిబిఐ అరెస్ట్ చేసిన తర్వాత ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత కొంతమంది వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారు, మనీష్ సిసోడియాతో వ్యాపారాలు చేసిన వాళ్ళు కానీ, అమిత్ అరోరా కానీ, ఇతర దీపక్ మల్హోత్రా కుమారుడు గౌతమ్ మల్హోత్రా, పంజాబ్కు సంబంధించిన శిరోమణి అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు దీపక్ మల్హోత్రా కుమారుడు గౌతమ్ మల్హోత్రాను కూడా అదుపులో తీసుకున్నారు. తర్వాత బినయ్ బాబు, ఇతర ఎవరైతే ఉన్నారో వ్యాపార భాగస్వాములు కానీ, ఈ జోన్లు పొందిన వారు ఎవరైతే ఉన్నారో, దీంట్లో ఇన్వాల్వ్ అయిన వారు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఆఫీసర్లు కూడా, మనీష్ సిసోడియాకి సంబంధించి పిఏ కానీ, అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన పిఏలు, ఆమ్ ఆద్మీ పార్టీలో ఎమ్మెల్యేలు, మంత్రులు వీరందరినీ కూడా గతంలో విచారించారు. ఇక్కడ రీసెంట్గా కూడా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన తర్వాత ఢిల్లీ సంబంధించిన మినిస్టర్ని కూడా కైలాష్ గెహ్లాట్ను కూడా ఈడీ విచారించింది. తర్వాత మళ్ళీ దుర్గేష్ పాఠక్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ను కూడా పిలిచి 2 రోజుల క్రితం విచారించింది. తర్వాత అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన తర్వాత రాజ్ కుమార్ ఆనంద్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించిన నేపథ్యంలో నిన్ననే తననెక్కడ అరెస్ట్ చేశారనే భయంతోనే రాజ్ కుమార్ ఆనంద్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేస్తారు. రాజీనామా చేస్తూ కూడా కొన్ని ఆరోపణలు చేసి తన పార్టీ నుంచి బయటకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. త్వరలోనే బీజేపీలో చేరతారు అనే ప్రచారం అయితే జరుగుతోంది. తర్వాత ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి లింకులన్నీ కూడా పంజాబ్లో కూడా ఉన్నాయనే వార్తలు వచ్చిన నేపథ్యంలో పంజాబ్లో కూడా ఈడీ సోదాలు నిర్వహించి దాదాపు 22 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఇటు పంజాబ్ ఎక్సైజ్ కమిషనర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. తర్వాత నోటీసులు జారీ చేశారు. వచ్చి విచారణ ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పంజాబ్లో కూడా కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన నేతలు, 2 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కూడా రిజైన్ చేసి బీజేపీలో చేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్కరు కూడా అంటే రాజకీయ కక్షలో భాగంగా ఎటువంటి అవినీతి జరగకపోయినా విచారణ పేరుతో భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి వారి పార్టీలకు జాయిన్ చేసుకుంటున్నారనేది ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఆరోపిస్తున్నాయి. ఇదేది ఎలా ఉన్నా అవినీతి జరిగిందనేది దర్యాప్తు సంస్థలు తెలుపుతున్నాయి. దాంట్లో భాగంగా మొదటి నుంచి కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో లింకులున్న ముందు ప్రభుత్వ ఆఫీసర్లను అరెస్ట్ చేయడం, వారిని అదుపులో తీసుకుని వారి నుంచి ఇటు పార్టీకి సంబంధించిన అగ్రనేతల అనుచరులను అదుపులో తీసుకుని వారిచ్చిన సమాచారం మేరకు ఒక్కొక్కరికి నోటీసులు జారీ చేయడం. అసలు మొదట ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి దినేష్ అరోరాను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన దినేష్ అరోరా అప్రూవర్గా మారిన తర్వాత మాత్రమే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎవరెవరికి లింకులు ఉన్నాయి, ఇటు సౌత్ గ్రూప్ కానీ నార్త్ గ్రూప్ కానీ ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరు ఎంత ముడుపులు ప్రభుత్వానికి ఇచ్చారు, ఎందువల్ల అంత 100 కోట్లలో 100 కోట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, దానివల్ల వారు ఎంతవరకు ప్రతిఫలం పొందారు, లాభం ఆశించి ఈ 100 కోట్లు ఇవ్వాల్సి వచ్చింది అనే దానిపై కూడా మొత్తం ముందుగా దినేష్ అరోరా ఇచ్చిన సమాచారం మేరకే ఇటు సౌత్ గ్రూప్లో ముందు శరత్ చంద్రారెడ్డి కానీ అభిషేక్ బోయిన్పల్లి కానీ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విజయ్ నాయర్ వీరందరినీ కూడా ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ చేసిన తర్వాత వారందరూ ఇచ్చిన సమాచారం మేరకు ఎవరెవరికి లింకులు ఉన్నాయి, ఎవరెవరు ఆర్థిక లావాదేవీలు జరిపారు, వారందరూ కూడా అదుపులో తీసుకుంటాం. ఇదంతా జరుగుతూ వచ్చింది. ఇక ఫైనల్గా ఎప్పుడెప్పుడు కవితను అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తారు, విచారణ పేరుతో
పిలిచి అరెస్ట్ చేయడానికి చూస్తున్నారంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ దాదాపు 9 నోటీసులకు అటెండ్ కాకపోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అక్కడ మేము ఎటువంటి ఉపశమనం కల్పించలేము, ఈడీ నుంచి అరెస్ట్ నుంచి ముందస్తుగా ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వలేమని అదే రోజు తెలిపారు. అదే రోజు సాయంత్రం 7 గంటలకు అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో, సివిల్ లైన్స్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఈడీ అధికారులు ప్రత్యక్షమయ్యారు. అక్కడ నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత అక్కడ నుంచి రాత్రి 11 గంటల తర్వాత ఈడీ కార్యాలయానికి తరలించిన తర్వాత మళ్ళీ రౌజనీ కోర్టులో మరుసటి రోజు హాజరుపరిచారు. ఈడీ కస్టడీకి తీసుకువెళ్లారు. అంటే 21వ తేదీన మార్చి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. కవితను అరెస్ట్ చేసిన 5 రోజుల తర్వాత అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. అంటే కవిత కూడా కొంత సమాచారం ఇచ్చింది. ఆ సమాచారం మేరకు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశామనేది ఈడీ చెప్తోంది. కానీ నేను ఎటువంటి సమాచారం ఇవ్వలేదనేది కవిత చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కింగ్ పిన్లుగా మొదటి నుంచి ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారందరూ కూడా ప్రజెంట్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈడీ కస్టడీ నుంచి దర్యాప్తు అనేది సిబిఐ చేతిలోకి వెళ్తుంది. ఇప్పటికే సిబిఐకి సంబంధించి కవితను అరెస్ట్ చేశారు కాబట్టి మరో 2-3 రోజుల్లోనే అరవింద్ కేజ్రీవాల్ కూడా సిబిఐ విచారించి అరెస్ట్ చేసే అవకాశం ప్రధానంగా కనిపిస్తోంది. రత్నం. రైట్, థ్యాంక్ యూ శివ.